వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మా, ఈ పదంలో ప్రేమ, త్యాగం ఉంది. తన పిల్లల కోసం మోకాళ్లపై పోరాడే ప్రార్థనా యోధురాలు. కన్నీళ్లతో దేవుని తలుపు తట్టే రక్షణ కవచం. తన బాధను దాచుకుని, కుటుంబానికి బలంగా నిలిచేది అమ్మ. దేవుడు సృష్టించిన అతి గొప్ప బహుమతి అమ్మ. ఈ మదర్స్ డే సందర్భంగా బైబిల్లో ఉన్న గొప్ప తల్లుల గురించి తెలుసుకుందాం. దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ హవ్వ. ఆమె ద్వారా ఈ లోకంలో తరాలు ప్రారంభమయ్యాయి. అందుకే బైబిల్ హవ్వను జీవముగల వారందరికీ తల్లి అని పిలుస్తుంది. సారాకు వృద్ధాప్యంలో కూడా సంతానం లేదు. కాని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె నమ్మింది. అసాధ్యం అనిపించిన సమయంలో దేవుడు ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చాడు. సారాను విశ్వాసుల తల్లిగా గుర్తిస్తారు. హన్నాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. ఆమె బాధతో దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలు అనే కుమారుడిని ఇచ్చాడు. హన్నా తన కుమారుడిని దేవుని సేవకు అర్పించింది. నిజమైన తల్లి అంటే పిల్లలను ప్రేమించడమే కాదు, దేవుని మార్గంలో నడిపించేది. ప్రార్థన శక్తి ఎంత గొప్పదో హన్నా జీవితం మనకు చూపిస్తుంది. యోకెబెదు ఈజిప్టు రాజు హెబ్రీ పిల్లలను చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోకెబెదు తన చిన్న బిడ్డ మోషేను కాపాడటానికి ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆమె ధైర్యం వల్లే ఆ చిన్న బిడ్డ తరువాత ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన గొప్ప నాయకుడు అయ్యాడు. ఒక తల్లి విశ్వాసం ఒక తరాన్ని మార్చగలదు. ఎలిజబెత్ వృద్ధాప్యంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందింది. ఆమె కుమారుడు యోహాను ప్రభువు మార్గాన్ని సిద్ధం చేశాడు. దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనదే. మరియా దేవుని చిత్తాన్ని నమ్మి అంగీకరించింది. ఆమె ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించాడు. ఆ యేసు ద్వారా ప్రపంచానికి రక్షణ వచ్చింది. మరియ ప్రేమ, విధేయత, విశ్వాసం ప్రతి తల్లికి ఒక ఆదర్శం. బైబిల్లోని ఈ తల్లులు మనకు నేర్పించే విషయానికి ఒక్కటే: ప్రార్థించే తల్లి, విశ్వాసమున్న తల్లి, త్యాగం చేసే తల్లి. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.